साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। तवा देवतां शरणं नमः। నిన్న రోజున దేవతలందరూ అమ్మవారిని స్తుతించారు కదా, ఎందువల్ల విష్ణు యొక్క శిరస్సు ఎగిరి వెళ్ళిపోయింది కదా, తెగిపోయింది. అందరూ భయపడిపోయారు. మా తప్ప లేదంటే మాయనా ఏంటి తెలియలేదు, ఎందుకు ఇలా జరిగింది. ఎప్పుడు విష్ణు యొక్క శిరస్సు లేకుండా అలా జరగడం అనే సంఘటన ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది. సో మా అందరికి కారణం నువ్వు కదమ్మా, మా అందరికి కారణము నువ్వు, సర్వకారణ కారణుడు. అన్ని కారణాలకి విష్ణు ఎలానో ఆయనకి కారణం పైన అమ్మవారు కదా. అలా నీకు తెలియనివి ఏమైనా ఉంటాయి కదా, మాకేంటి చెప్పండి అమ్మా అని అమ్మవారిని స్తుతి చేశారు. ఏమైంది చూద్దాం. ఇదంతా హయగ్రీవ వృత్తాంతంలో ఇదంతా జరిగింది. హయగ్రీవుడు ఎలా వచ్చాడు, అవతారం ఏంటి, ఎందుకు రావాల్సి వచ్చింది, ఇదంతా ఎందుకు జరుగుతుందనే వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఒక చిన్న కాలువను దాటలేని వాడు మహాసముద్రాన్ని ఎలా దాటగలడు. మనలాంటి వాడు చిన్న కాలువనే దాటలేము, 100 సార్లు ఆలోచిస్తాం పడిపోయి కొట్టుకుపోతే. అంటే చిన్న చిన్న పనులే చేయడానికి మేము అంత మాకు శక్తి లేని వాడము. గొప్ప నేను సముద్రాన్ని ఎలా దాటలేము. అంటే చిన్న చిన్న మహిమల్నే మేము పట్టుకోలేని వాళ్ళు నీ యొక్క గొప్ప మహిమను మేము ఎలా పట్టుకోగలము అని అమ్మవారిని అడుగుతున్నారు భక్తులందరూ. ఎవరు? దేవతలు. భగవతి దేవతల్లో సైతం నీ అనంత వైభవాన్ని తెలుసుకోగలిగేవాడు ఎవరు లేరు. ఎంతమంది దేవతలు ఉన్నా కూడా నీ యొక్క గొప్పనైన వైభవం తెలుసుకున్న వాళ్ళు ఇప్పటికి ఎవరు లేరు. ఎంత తెలుసుకున్నా కూడా సముద్రంలో చెంచా నీళ్ళు తెచ్చుకున్నట్టే. అమ్మవారి మహిమ సముద్రం అంత అయితే తెలుసుకున్నది ఎంత అంటే చెంచడు నీళ్ళు సముద్రంలోంచి తెచ్చుకున్నంత ఆమె వైభవం తెలుసుకున్నది. అంటే ఇంకా అంత ఉంది. పోనీ అదంతా తెచ్చుకున్నా కూడా ఇంకా అంత ఉంటుంది. అంటే అమ్మవారి వైభవం తెలుసుకోవడం కష్టము. నీ చరిత్ర అతి విచిత్రం. అంటే ఎవరికి లేనిది, గమ్మత్తుగా ఉన్నది, ఎవరి జరగనిది, ఎప్పుడు విననిది, అసలు ఇలా ఉంటుందా అనేది ఆ విధంగా ఉంటుంది. నీవు సకలమునకు నియంత్రివి. అందరినీ ఎవరి లిమిట్స్లో వాళ్ళని, ఎవరిని అందరినీ కంట్రోల్ చేసే శక్తిగా నువ్వు ఉంటావు. అందరినీ నియంత్రిస్తూ ఉంటావు. ఎవరు ఏం చేయాలి, ఎంతవరకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి. అవునా? అన్యాయంగా చేస్తే పనిష్మెంట్ అలా ఇలా. ఎవరు రాసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పేపర్స్ పెన్స్ తీసుకోవడం. నీకు తెలియదు ఏది లేదు. నీకు తెలియదు ఏమైనా ఉంటుందా అసలు అని అంటున్నారు. సరిగ్గా కూర్చోబెట్టుకోండి. పిల్లలందరూ సరిగ్గా కూర్చోండి, పెద్దవాళ్ళు సరిగ్గా కూర్చోండి. నీకు తెలియదు ఏమైనా ఉంటుందా? ఏదీ లేదు, అన్నీ నీకు తెలుసు. అంటే ఇది కూడా ఎందుకు ఇలా జరిగిందో నీకే తెలుసు, నువ్వే చెప్పాలమ్మా అని అడిగారు. అంతే కదా. అమ్మవారి కనుసైగల్లో ముగ్గురు నడుస్తారు, త్రిమూర్తులు కదా. శ్రీహరి శిరోవిహీనుడగుటకు హేతు ఏమి? వాటి క్లూ ఇవ్వు, ఆ రీజన్ ఏంటి? హరికి ఎందుకు తల అలా కట్ అయిపోయి వెళ్ళిపోవాల్సి వచ్చింది, అలా ఎందుకు హరికి అయ్యింది అని అడుగుతున్నారు. ఆయన స్వయంకృతాపరాధమా? స్వయంగా ఆయన ఏమైనా అపరాధం చేశాడా? ఆ తల ఎగిరిపోయేంత తప్పేమైనా చేశాడా? లేక దేవతలు ఏమైనా అపచారం చేశారా? మేమందరం కలిసి ఏమైనా తప్పు చేశామా? నేను చేసిన తప్పు వల్ల ఆయన తలకాయ ఎగిరిపోయిందా, కట్ అయిపోయిందా? లేక సమర్విజితులైన రాక్షసులు తపస్సులో నిన్ను మెప్పించి వరాన్ని పొంది ఇలా హరికి గర్వభంగం చేశారా? రాక్షసులు చెప్పేవాడు శ్రీహరి, అవునా? విష్ణువే రాక్షస సంహారం చేస్తాడు. అలాంటి రాక్షసులు నీకు తపస్సు చేసి గొప్ప వరాలు పొంది హరిని ఇలా తలను తీసేసి హరి యొక్క గర్వభంగం చేశారా? అంటే రాక్షసులు చంపిన గర్వం హరికి ఏమైనా వచ్చిందేమో. ఆ గర్వం భంగం చేయడం కోసం రాక్షసులు నీ తపస్సులు చేసి శక్తి పొంది హరిని తల విహుణ్ణి అదే శిర విహుణ్ణి చేశారా అని కూడా అడుగుతున్నారు. విహీనుని చేశారా అని. లేక విగత శిరస్కుడైన హరిని చూడాలని నీకే వినోదం కలిగిందా? ఇదంతా వినోదం అమ్మవారికి. మనం మంజునాథ సినిమాలో డైలాగ్ ఉంటుంది, చావు పుట్టుగా చావు పుట్టుగా. ఇదంతా ఒక వినోదం నీకు స్వామి అంటారు. అన్నమయ్యదాన్ని కూడా అదే అంటారు. పుట్టిస్తావు తీసుకెళ్ళిపోతావు, పుట్టిస్తావు తీసుకెళ్తావు, నీకు ఒక ఆట ఇది అంటారు. అలా అమ్మ నీకేమైనా వినోదం కలిగిందా? హరి యొక్క శిరస్సు తీసేసి హరిని చూడాలన్న వినోదం ఏమైనా ఉందా నీకు? అలా ఏమన్నా ఆడుకుంటున్నావు అందరితోని అని. కాక లక్ష్మిపై ఆగ్రహించి ఆమెను భర్తృహీనగా చేయాలనుకున్నావా? లేదా నీకు లక్ష్మీదేవి మీద కోపం వచ్చి ఆమె భర్త లేకుండా ఆమెకు చేయాలనే కోపం ఏమైనా వచ్చినా నీకు అని అడుగుతున్నా. నీ అంశలో జనించిన ఆమె ఒకవేళ ఏదైనా అపరాధం చేసి ఆమెను
చేసిన ఆమెను క్షమించి మహావిష్ణువుకు స్వస్వరూపం కలిగించు అడుగుతున్నారు. అమ్మ పొరపాటు నీ అంశంలోనే పుట్టిన లక్ష్మీదేవి అని తప్పు చేసి ఉంటే ఆమెను క్షమించి ఆమె భర్తను ఆమెకి బ్రతికించి ఇచ్చేసి, అంటే శిరస్సు తగిలించి విష్ణువుని మళ్ళీ ఎంతమంది ఎలా ఉన్నారో అలా ఇచ్చేసి ఆవిడకని అడుగుతున్నారు. దేవతలందరూ శోక సంతప్తులైన నీ అనుగ్రహం కోసం సంతప్తులై నీ అనుగ్రహం కోసం తప్పిస్తున్నారు. అంటే గొప్పదైన బాధలో ఉండి ఆ బాధను తీర్చే అనుగ్రహంగా నువ్వు మాకు వరమించి మమ్మల్ని కాపాడతల్లి అని అడుగుతున్నారు అని శృతిపతులు పరిపరి విధాల స్తుతింపగా అమ్మవారు అంటున్నారు. ఆ విధంగా ఎన్నో రకాల అందరూ అమ్మవారికి ప్రార్థన చేశారు, శరణు చెప్పుకున్నారు. అప్పుడు అమ్మవారు అంటుంది, మహేశ్వరి ప్రసన్నురాలై దేవతలను ఉద్దేశించి అశరీర వాక్కుతో ఇలా అన్నది. అప్పుడు కూడా అమ్మవారి దర్శనం అవ్వలేదు. అశరీర వాక్కు అంటే ఆకాశం నుంచి మాట వినబడింది అమ్మవారు. సురేంద్రులారా, ఇంద్రుడు మిగతా దేవతలందరూ భయపడకండి. అమ్మయ్య, అమ్మవారు భయపడకండి అంటే ఇక ప్రశాంతత. అమ్మవారు చెప్పేశారు భయపడద్దని. నిగమ సన్నతులకు నేను సంప్రీతురాలను అయ్యాను. మీరు చేసిన ఈ యొక్క ఏం చేశారు, స్తోత్రం, అమ్మవారిని ఉద్దేశించి స్తోత్రం చేశారు కదా అందరూ, అమ్మ కాపాడతల్లి అని. అలా నేను చాలా సంతోషించాను అని అంటున్నాడు అమ్మవారు. మనుష్యలోకంలో నా ఈ సన్నుతిని, మనుష్యలోకంలో ఎవరైనా నా ఈ యొక్క స్తోత్రాన్ని, ఇంతకుముందు విన్నారు కదా మీరంతా ఏ విధంగా అమ్మవారు స్తుతి చేశారో, భక్తితో త్రికాలముల యందు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున 6, మధ్యాహ్నం 12, సాయంత్రం 6ంటికి ఎవరైతే ఈ కాలములలో ఈ స్తోత్రాన్ని స్తుతిస్తారో, పఠించిన, విన్న, చదివిన సకల వాంఛలు సిద్ధిస్తాయి, వాళ్ళ కోరికలు అన్ని కోరికలు తీరుతాయి అని చెప్పినప్పుడు మీరు మనసులో కళ్ళు మూసుకుని అమ్మవారిని తలుచుకొని కోరిక ఏమైనా ఉంటే మంచిది ధర్మమైన కోరుకోవాలి. ఇక శ్రీహరి మూర్ధం విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం చెబుతున్నాను వినండి. ఇప్పుడు అమ్మవారు చెప్తున్నారు శ్రీహరి యొక్క స్థిర భాగం ఎందుకు తెగిపోయింది, ఇది జాగ్రత్తగా వినండి. కారణం లేని కార్యం ఉండదు కదా, ఏది కూడా అమ్మవారు రీజన్ లేకుండా చేయరు కదా. మన జీవితాల్లో జరిగేప్పుడు ఏది రీజన్ లేకుండా ఏది అవ్వదు, అన్నిటికీ ఏదో రీజన్ ఉంది. కష్టం వచ్చింది రీజన్ ఉంది, సుఖం వచ్చింది రీజన్ ఉంది, ఏది వాళ్ళకి తెలియకూడదు. అదే అంటారు శివాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. భగవంతుడు మన దగ్గర లేడు అంటే మిత్రులు శత్రువులు అవుతారు. భగవంతుడే మన దగ్గర ఉన్నా అంటే శత్రువులు మిత్రులు అవుతారు. ఒక్క ఇండికేషన్ ఈజీ గుర్తుపెట్టచ్చు. కారణం లేని కార్యం ఉండదు కదా. క్షీర సముద్రంలో శేషశైలుడైన శ్రీహరి ఒకనాడు లక్ష్మీదేవి ముఖం వంక చూసి నవ్వాడు. అది పాల సముద్రంలో విష్ణు హాయిగా శేషుడి మీద పడుకొని ఉన్నప్పుడు అమ్మవారి మొహం చూసి నవ్వాడంట. లక్ష్మీదేవి మొహం చూసి విష్ణువు నవ్వాడు. ఎందుచేతనో నా ముఖం హరికి వికృతంగా గోచరించి ఉంటుంది అని అమ్మవారు అనుకుంటున్నారు మనసులో. ఎందుచేత ఆయన నవ్వింది ఎందుకు ఆయన అడగాలి, స్వామి మీరు ఎందుకు నవ్వారని. కానీ అమ్మవారు మనసులో ఏమనుకున్నారు, ఎందుకో నా మొహం ఇవాళ మా ఆయనకి నచ్చలేదు, వికృతంగా అనిపించింది, అందుకే నవ్వాడేమో అని స్టార్ట్ అయ్యి. లేకపోతే అకారణంగా ఇలా హసించాడు కదా, నా మొహం చూసి ఎందుకు నవ్వుతాడు, అకారణం అంటే ఏ రీజన్ లేకుండా అని లక్ష్మీదేవి అనుకుంటుంది మనసులో. లేదా అన్యకాంత వ్యామోహంలో పడిన నన్ను చూసి పరిహసించి ఉండాలి అనుకున్నది. లేదా వేరే ఇంకెవరైనా హరికి నచ్చారేమో, లేడీ అవునా, ఇంకో ఆవిడ ఎవరైనా నచ్చారేమో హరికి, అందుకే నా మొహం ఇవాళ నచ్చట్లేదేమో అందుకు నవ్వాడేమో, ఆవిడ నచ్చి నాకు నచ్చలేదేమో అన్న డౌట్ బయలుదేరాడు. ఇది నిజమే. ఆడవాళ్ళ అంటే ఇప్పుడు అందరు మీద పడతారు. అమ్మవారికి వచ్చిన ఈ లక్షణాలు నెక్స్ట్ పురాణాలు చెప్తారు. ఆడవాళ్ళకి జన్మదా కొన్ని లక్షణాలు ఉన్నాయి, యాక్చువల్గా రాదు, పడితే ఆ లక్షణాలతో వస్తారు వాళ్ళు. దానిలో ఇవి అమ్మవారిని ప్రకటించింది ఇప్పుడే. ఆయన ఏమైనా ముందే ఊహించుకొని ఏమైంది, దోషం వచ్చేసింది కదా. నవ్వాడు, నవ్విన దానికి ఏమనుకున్నారా, ఇంకో స్త్రీ ఉందేమో, నా మొహం వికృతంగా అనిపించిందేమో, లేదంటే ఇవాళే నా మొహం ఎందుకు చూసి నవ్వాడు ఇలా అని అనుకుంటుంది. వెంటనే ఆమెలో తామసీ శక్తి ప్రవేశించింది. అది తామసీ శక్తి ప్రవేశించింది అంటే ఏంటి, 3 లక్షణాలు ఉన్నాయి కదా. తమోగుణం. మహాసత్వ సంపన్న అయిన రమాదేవిలో సత్వగుణంలో ఉండే భర్త సత్వగుణ సంపన్నుడైనప్పుడు భార్య సత్వగుణమే. కానీ ఆమెలో ఏ శక్తి వచ్చింది, ఇప్పుడు తమోగుణ శక్తి ప్రవేశించింది అమ్మవారు. ఎందుకంటే ఆలోచనలు మారినాయి కదా. అవన్నీ ఎక్కడున్నాయి ఈ శక్తులు, మన మనసే.
మనసులోనే ఇవన్నీ అవుతున్నాయి. ప్రవేశించడానికి కారణం కాలాంతరంలో దేవ కార్యాల స్థితి కూడా ఒకటి ఉంది. అలా ఆమెలో ప్రవేశించడానికి అమ్మవారిని ఈజీగా కోపాలు తెచ్చేసుకొని ఎవరిని తిట్టేయడాలు అలా చేయదు. అమ్మవారు కానీ దేవతలు కానీ గొప్పవాళ్ళు గురువులు ఏది చేసినా లోక కళ్యాణం దాని ఉంటుంది. మనం చూడ్డానికి ఒకలా ఉంటుంది, కానీ వెనకాల జరిగి ఒక గొప్ప లోక కళ్యాణం దానిలో ఉంటుంది. అందుకే అమ్మవారి లోపల ఆ తమో శక్తి బయలుదేరి తామసీ శక్తి బయలుదేరిన వల్ల ఏమవ్వాలి? ఇప్పుడు లోక కళ్యాణం కూడా జరగాలి కదా. మనలో వస్తే అంత డ్యామేజే, లోక నాశనం అవడానికి మనలో వస్తుంది. కానీ గొప్ప వాళ్ళలో గురువుల్లో లేదంటే దేవతల్లో అలా తామస శక్తి బయలుదేరితే లోక కళ్యాణం అవుతుంది. సరే, యోగం చేతను సరే ఒకటి ఉంది, కార్యసిద్ధి కూడా ఉంది అన్నారు. ఆ తామసీ శక్తి యోగం చేతను స్త్రీ సహజమైన స్వభావం చేతను అలా స్త్రీలకు సహజంగానే తామసీ శక్తి ఉంటుందండి. అంటే అర్థమైంది? డౌట్ఫుల్గా సస్పిషియస్గా వచ్చింది ఇందాక వచ్చి ఇంకో మాట చెప్పి హరి ఎక్స్ప్లెయిన్ చేసే లోపలే అక్కడ పెరిగిపోయినాయి. కోపం వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, రోషం వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. ఆమె వైధవ్య కంటే ఆమెకి ఏమనిపించింది? వైధవ్యం అంటే భర్త లేకపోవడం కంటే కూడా ఎక్కువ బాధ దేని వల్ల వస్తుందంట? పక్కన ఉన్న సవితి రవి వల్ల వస్తుంది. అంటే పొరపాటున హరికి ఇంకోళ్ళు ఎవరైనా నచ్చారేమో అనే ఆలోచన కూడా పడింది కదా. సో వైధవ్యం వచ్చేదానికంటే కూడా ఆ బాధ ఎక్కువ ఉందనిపించిందంట. ఆవిడ యొక్క ఇంకొక ఆవిడ ఉంటే హరికి విష్ణుమూర్తికి ఆవిడ నవ్వి ఆవిడ ఉన్నదనే బాధ ఎక్కువ ఉంది అమ్మవారికి. ఆమె కూడా చెరిగిపోవడం కంటే కూడా నిద్రమైపోవడం కంటే కూడా దుస్సహమని భావించి ఎంబడే అమ్మవారి నోటి నుంచి లక్ష్మీ అమ్మవారి నోటి నుంచి ఒక మాట వచ్చింది. అది ఏంటి అంటే విష్ణువు పట్ల కోపంతో నీ తల ఎగిరిపోవు కాక అని చూడండి. మొగుడు తలకే లేపేశారు అంటే ఏంటి? నిధనం అవుతుంది. ఎందువల్ల వచ్చింది రోషం? తామస శక్తి బయలుదేరి. అవునా? ఇలా బిల్డప్ అసలు హరిని అడిగి కనుక్కోవాలి, విష్ణుమూర్తిని అడిగి ఎందుకని నవ్వారు? ఆయనకు కూడా తెలిసి ఇవన్నీ జరుగుతాయి, అందుకే నవ్వుంటాడు. మావిడి కోపం ఎక్కువ చేసిన అన్నీ తిట్టేస్తున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ వింటుంటే మావిడి గుర్తొస్తున్నాను, మావిడి కూడా నాకు గుర్తొస్తుంది అని పతిని అనాలోచితంగా ఆలోచన చెయ్యకుండా, ఆలోచన ఒకటి ఉండాలి. ఎవరు చెప్తున్నావు, ఏం మాట్లాడుతావు, అసలు ఏమంటావు ఉండాలిగా. ఆలోచనల రహితంగా అనాలోచితంగా ఆత్మసౌఖ్య వినాశకమైన ఆత్మకి సౌఖ్యాన్ని కలిగించేది ఏంటి? విష్ణువు ఉండడం లక్ష్మీదేవికి. అదే వినాశం అయిపోతుంది. విష్ణువు ఉంటాడు, ఇక తల్లి ఎగిరిపోయి పడిపోవాలి అంటే ఆత్మసౌఖ్యం అంతే కదా. భార్యకి భర్తే ఆత్మసౌఖ్యం, అలా భర్తకి భార్య. అలాంటి భర్తనాలు తిట్టేసి ఆత్మసౌఖ్య వినాశకరమైన ఘోర శాపం పెట్టి తన ఆత్మ తనే తెలియకుండా కోపంలో వంచుకుంది, బాధ పెట్టుకుంటుంది తనే లక్ష్మీదేవి. కానీ మనం ఏమనుకున్నాం? అలా చేయదు, గొప్ప లోక కళ్యాణం ఉంటుంది. ఆమె కూడా లక్ష్మీదేవి అమ్మవారిలోంచి వచ్చింది, అలా ఎలా ఈజీగా నోట్లో ఏది వస్తుంది తిట్టేస్తారా? అంటే సిచ్యువేషన్ అలా క్రియేట్ చేసి ఒక గొప్ప కళ్యాణానికి ఇది అడ్డు పెట్టి చేస్తారు పనులు. అలా అయితేనే ఆ గొప్ప లోక కళ్యాణం జరుగుతుంది. ఏంటో ముందు ముందు తెలుస్తుంది మనకు, అప్పుడు తెలుస్తుంది అమ్మవారు అలా చేశారా, ఓ అయ్యవారు అందరూ నవ్వారా, ఇవన్నీ జరిగిన కారణం ఇదే అనిపిస్తుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మవారు అలా అనుకుని ఉండాల్సింది, విష్ణుమూర్తిని ఒక మాట అడుగు ఉండాల్సింది కదా. విష్ణుమూర్తిని అమ్మవారు పాపం పుట్టి నవ్వినందుకే తలగా ఎగరగొట్టేంత పని చేసేసింది కదా. అంత కోపాలు తెచ్చుకోకండి అమ్మ. అమృతం, ఇదిగో ఆడవాళ్ళకున్న లక్షణాలు జన్మతహాగా, అర్థమైందా? స్వభావజన్య దోషాలు అంటారు. స్వభావంలో ఆడవాళ్ళకి కొన్ని దోషాలు ఉన్నాయంట జన్మతహాగా. అమృతం లయింగ్ ఆర్ ఫాల్స్, దాన్ని లయింగ్ అబద్ధాలు అని అనొచ్చు, ఫాల్స్ అని కూడా అనొచ్చు. అర్థమైందా? సాహసం, తక్కువ గొప్ప సాహసం చేసేస్తారు, ఎవరు అందరూ షాక్లో ఉంటారు ఎలా ఉంటుంది. మాయ, మాయలో పడచ్చు లేదా మాయ క్రియేట్ చేయొచ్చు. మూర్ఖత్వం, ముందు వెనకాల ఆలోచన ఉండదు. అశౌచం, అది మీకు తెలిసిందే అవునా కదా. మంత్లీ అవన్నీ వేరేవన్నీ కూడా ఉంటాయి కదా. అశౌచం కూడా ఆడవాళ్ళకి ఉంది. నిర్దయత్వం, దయ ఉండదు ఒకసారి కోపంలో. అందుకే కదా భర్త అనే కూడా ఆలోచన లేకుండా గొప్ప దయగల తల్లి నిర్దయత్వం కూడా అక్కడే ఉంది. ఇలాంటి స్వభావ స్త్రీ జననానికి స్వభావ దోషాలు ఉన్నాయండి. ఇలాంటి పుట్టుక చేత ఆడవాళ్ళకి ఈ దోషాలతో పుడతారు.
ఆ శాప ఫలితంగా శ్రీహరి శిరస్సు తెగిపోయి లవణ సముద్రంలో పడ్డది. పోయి ఉప్పుగా ఉన్న సముద్రంలో, ఉప్పు నీరు కానీ సముద్రం అంటే ఆ సముద్రంలో హరితలగా వెళ్ళి పడ్డాయి. అర్థమైంది. ఇప్పుడు లక్ష్మణ మారుదయ వల్ల అలా అయింది. నేను ఇప్పుడు మాధవులకు యథా పురాస్థితి కల్పిస్తాను. అంతకుముందు ఎలా ఉన్నాడో అలా విష్ణుమూర్తిని అలా తయారయ్యే విధంగా మనం చేద్దాం అని అన్నది అమ్మవారు. ఇలా జరగడానికి మరో మహత్తర కారణం ఉందని చెప్పాను కదా. ఇప్పుడు లోక కళ్యాణ కారణం వస్తుంది. ఇది జాగ్రత్త విని అమ్మవారు చెప్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఒకటే లక్ష్మీదేవి కోపం వచ్చిందా లేదా అయ్యింది అని నవ్వాడు. కానీ లోక కళ్యాణానికి ఏముందంటే అది కూడా చెప్తాను వినండి అని దేవి అమ్మవారు ఇంకా ఇలా చెప్పడం మొదలు పెట్టారు. పూర్వం సరస్వతీ నదీ తీరాన, ఏ నది? సరస్వతీ నదీ తీరాన మహాబాహువు, గొప్పలైన బాహుబలం కలవాడగు హయగ్రీవుడు అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. వాడి పేరేంటి? హయగ్రీవుడు. వాడు రాక్షసుడు. ఓకేనా? దారుణమైన తపస్సు ఆచరించాడు. గొప్పలైన తపస్సు చేశాడు. ఎవరి గురించి? అమ్మవారి గురించి ఆచరించాడు. అతడు ఆహారం మాని, అన్నం తినడం మానేశాడు తపస్సులో. సకల భోగాలు త్యజించి నాకు ఏ సుఖాలు వద్దని వదిలేశాడు. ఆత్మను నిర్జించి 1000 సంవత్సరాలు మాయా బీజాత్మకము ఏకాక్షరమైన నా మంత్రాన్ని జపిస్తూ తామసీ శక్తిని ధ్యానిస్తూ తపశ్చర్యలో నిమగ్నుడై ఉన్నాడు. అమ్మవారి యొక్క బీజాక్షరాన్ని పట్టుకొని దాన్ని జప చేస్తూ 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 గొప్పనైన తామసీ శక్తిలో ఉండి నిమగ్నుడై అలా అమ్మవారి తపస్సు చేస్తున్నాడు. సింహారూఢనై నేను అతనికి ప్రత్యక్షమయ్యేసరికి అమ్మవారి సింహవాహిని అయి వారికి ప్రత్యక్షమై వాడి వరం కోరుకోమని చెప్పారు. అమ్మవారి ముందు ప్రత్యక్షం అవ్వగానే, వాడి ముందు అమ్మవారి ప్రత్యక్షం అవ్వగానే అతడు గొప్పనైన ఆనందభరితుడై ప్రదక్షిణ ప్రణామాలు ఆచరించి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. కళ్ళమని నీళ్ళు వచ్చేసాయి. ప్రణామాలు చేశాడు ఆ రాక్షసుడు. ఆనంద బాష్పాలు రాలుస్తూ నన్ను అనేక విధాల స్తుతించడం మొదలుపెట్టాడు. కళ్ళమని నీళ్ళు వచ్చి అమ్మా నీ దర్శనమైందా? అమ్మవారి కళ్ళమని నీళ్ళు ఎవరికి రావు? వాడు రాక్షసుడు కావచ్చు, దేవత అవచ్చు, మనిషి అవచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ రూపం అలాంటిది. అమ్మని చూస్తే ఎవరికైనా అమ్మా నీ నుంచి ఎన్ని రోజులు దూరం ఉన్నానో కనబడ్డావా అన్నట్టుంటాయి. కానీ స్వభావంగా రాక్షసత్వం ఉంటుంది కాబట్టి వాడి లోపల వాళ్ళ లక్షణాల వల్ల వాళ్ళ రాక్షసుడు మొదలుపెట్టాను. నేను అతనికి భక్తి ప్రపత్తికి మెచ్చి అభీప్సితార్థం వరమిస్తానన్నాను. నీకు కావాల్సిన కోరుకో నేను ఇస్తాను అమ్మవారు చెప్పాడు. ఎవరికి? హయగ్రీవుడు అనే రాక్షసుడికి అని చెప్పాలి. అంతటా అతడు దేవి నాకు మృతి లేకుండా వరం అనుగ్రహించు అని వినయంగా అందించాడు. అమ్మ నాకు చావు ఉండకూడదని అడిగి. రాక్షసులు ఫస్ట్ అడిగే క్వశ్చన్ చావు ఉండకంటారు. వాడు బుద్ధి లేని విషయం ఏంటంటే నేను పుట్టాను అన్నప్పుడు చావు ఉంటుంది, అయినా కూడా తెలిసి అడుగుతారు నాకు చావు ఉంటుంది. ఎవరైనా శరీరం అమ్మ కడుపులోంచి వచ్చాడు అంటే వాడు వెళ్ళాల్సిందే అని అర్థం. అమ్మ కడుపులోంచి రాని వాడు వెళ్ళాడు. అర్థమైందా? అమ్మ కడుపులోంచి బయటకు వచ్చాడంటే వాడు ఏదో రోజు డిపార్చర్ అవ్వాల్సింది. చావు ఉందని అర్థం. చావు ఉన్నవాడికి మళ్ళీ పుట్టుకుంది. ఎందుకు? వాడు చేసే పుణ్యాలు పాపాల వల్ల మళ్ళీ పుట్టుక. చావు పుట్టుక మరి ఎంతసేపు చస్తాడంటే భయం, పుడుతున్నాడంటే సంతోషం. తప్పు. చస్తాడు అంటే ఇంకో చోట పుడతాడు అని అర్థం. అదే పుట్టకూడదు అనుకుంటే దేవుడు పట్టాలి. అప్పుడు అదే హాయ్. అప్పుడు చావడం కూడా ఆనందంగా చేస్తాడు. అమ్మా ఇంక పుట్టే పని లేదురా బాబు, ఈ జీవితానికి పుట్స్టాప్. ఈ పుట్టుకలు జననాలకి జనన మరణాలకి ఫుల్ స్టాప్ అని సంతోషపడుతూ వదిలేస్తారు. అప్పుడు కూడా అతని కోరిక విని నేను ఓయి జన్మకి మృత్యువు, మృత్యువుకి జన్మ తప్పదు. జన్మకి మృత్యువు, చచ్చినవాడు మళ్ళీ జన్మ తప్పదు. ఇది ఒక సైకిల్. నువ్వు అలాంటిది జన్మనే కావాలి, మృత్యు ఉండదు అంటే ఎట్లా కుదురుతుంది? ఆయన స్టార్ట్లో 2 ఉండాలి, 2 స్టార్ట్ ఉండాలి. సో అది కాబట్టి ఇంకేమైనా కోరుకో అన్నాడు. ఇది లోక మర్యాద. లోకంలో మర్యాద ఉంది. బ్రతికినవాడు పుట్టినవాడు చావాలి, చనిపోయినవాడు మళ్ళీ బ్రతకాలి వాడి పాప పుణ్యాల వల్ల. నీవు ఇంకేదైనా వరకు కోరుకో ఇస్తాను. ఇది కుదరదు, ఇది కాబట్టి ఇంకేమైనా అడగన్నా. అందు మీదట అతడు ఏమని అడిగాడంటే అంబా నేను హయగ్రీవుణ్ణి అంటే గుర్రం యొక్క తలకాయ ఉన్నవాడు రాక్షసుడు కనుక హయగ్రీవుని వల్లనే నాకు మృత్యు కలిగేలా వరం అనుగ్రహించు. నాలాగా ఉన్నవాడితో నాకు మరణం రావాలి అంటే ఒక హయగ్రీవుడికి ఇంకో హయగ్రీవుడి వల్లే మరణం సంభవించాలి. అలాంటి ఉంటాడు ఆ లోకంలో ఉండడు అని ధీమా. ఇది నా మనోగతమైన కోరిక అన్నాడు. నాకు ఇది మనసులోని కోరిక అని అడిగాడు. అంతటా నేను అతని వంక సాధారణంగా చూచి మహాబాగా ఇక నువ్వు వెళ్ళి యథాసుఖంగా రాజ్యపాలన చెయ్యి అని చెప్పాడు. వాడి వైపు సాధారణంగా చూశారు అమ్మవారు. అంటే అమ్మవారు చూపులు ఏంటంటే ఎవరు ఇంత అడిగావు ఏదైనా కోరికలో
దేవుణ్ణి చేరే కోరిక తప్పితే ఏ కోరిక పోయినా అది ఎప్పుడో అప్పుడు కోరితే ఏమవుతుంది? ఇబ్బందులకే గురి చేస్తుంది. ఇబ్బందులకే గురిస్తుంది. గొప్ప కారు కావాలన్నా అది రిపేర్ వచ్చినప్పుడు తెలుస్తుంది. గొప్పనైన ఇల్లు అన్నావు దాన్ని మెయింటైన్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఏ కోరకపోవడం అంత బెస్ట్ పని ఇంకోటి లేదు. నేను కూడా చెప్తున్నాను కదా, ఏ వద్దున వాడి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది, అన్ని కావాలన్న దగ్గర లక్ష్మీదేవి. రాజ్యాల పాలన చేయని ఆయన నీ కోరిక నెరవేరుతుందని చెప్పారు. హయగ్రీవేతుని చేత నీకు మృత్యువు కలగదు. హయగ్రీవుడు కాని వాడితో నీకు మృత్యువు ఉండదు. అలాంటి వాడు వస్తే నీకు మృత్యువు అని చెప్పి అది నిశ్చయం అని వరమిచ్చింది. అమ్మవారి చేత వరం తీసుకొని వచ్చాడు కదా ఈయన. అనంతరం అతడు నిజ భవనానికి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. హయగ్రీవుడు అనే రాక్షసుడు సహజ స్వభావంతో. ఆయన సహజ స్వభావం ఏంటి? రాక్షసుడు. ఏం చేయాలి? ఏం చేస్తాడు రాక్షసుడు? చంపుతాడు, ఇంకా హింసిస్తాడు, ఇంకా ఎవరిని పెడతాడు? మనుషులను. భాగవతోత్తమ మనుషులను హింసించడము, మునులను, వేదాలను అవమానించడం, ఇవన్నీ రాక్షస లక్షణాలు. ఇప్పుడు సనాతన ధర్మం నమ్మని వాడు, బొట్టలు పెట్టని వాడు కూడా ఏమవుతున్నాడు? కిందికే వస్తాడు. ఎందుకు? వేదం ఏం చెప్పింది? బొట్టు ధరించండి అని చెప్పింది. బొట్టు ధరించడం వల్ల నిన్న గురువు గారి ఒకటి ఇన్పుట్ వచ్చింది. బొట్టు ధరించడం వల్ల పాపాలు పోతాయంట, ముందు వచ్చే కష్టాలు పోతాయంట బొట్టు ధరించడం వల్ల. చూడండి, సాధన వాళ్ళకని తెలుస్తుంటాయి. అందుకోసం బొట్టు పెట్టుకోవాలి, కుంకుమ ధరించాలి ఈ రెండింటి మధ్యలో. ఆడవాళ్ళు పోకుండా నిద్ర అవ్వద్దు కాబట్టి ఆడవాళ్ళు సుమంగళిగా సౌభాగ్యంగా ఉండాలని బొట్టు ధరించాలి. పెళ్ళైన వాడు ఇక్కడ కంపల్సరీ పెట్టాలి, ఇక్కడ పాపడం. పొరపాటు వర్షానికి ఇక్కడ నిద్రమైనా పోయింది అనకూడదు. నిద్రమైనా ఇక్కడ ఉండదు, ఇక్కడ పోదు ఎంత వర్షం పడదు. అందుకనే ఇలా కాపాడుకుంటారు వర్షం పడ్డారు. ఇలా పెట్టుకోవాలి, ఇలా తెలియదు. ఇలా ఇలా అంటారు, ఇది కాదు, ఇలా అంటే బొట్టు నిద్ర అవ్వకుండా ఇక్కడ పాపడ బొట్టు హస్బెండ్ అనమాట. నిద్రం అయితే హస్బెండ్ ఆయుష్ తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. అదేంటంటే ఇక్కడ బొట్టు పోతే హస్బెండ్ పోతాడంటే పోతాడు. అవి ఇండికేషన్. అర్థమైందా? హస్బెండ్ ఆయుష్ ఎక్కడ ఉందయ్యా అంటే ఆడదాన్ని ఇక్కడ పెట్టుకున్న బొట్టు మీద ఉంది. రెండోది మంగళసూత్రాల్లో ఉంది. మూడోది కాలి మెట్టల్లో కూడా ఉంది. అలానే ఆవిడ యొక్క సిన్సియారిటీలో ఉంది. హస్బెండ్ ఆయుష్ ఎక్కడ ఉంది అంటే ఆడదాన్ని ఇన్ని రకాలుగా చెప్పారు. అదేంటండి మరి మగవాడు ఆడదాని ఆయుష్ మగవాడి దగ్గర ఉన్నట్టు ఉండదు. ఇక్కడ ఆడవాడు గొప్పవాడు కాబట్టి ఆయన కీసి ఇక్కడ పెట్టారు. మరి అంత గొప్పగా వీళ్ళు ఉండాలి కదా, మరి హస్బెండ్ బాగుంటారు. వాడు ఎక్కడ పోతే నాకేంటని బయలుదేరారు ఆడవాడు. అందుకనే డైవర్సులు, కొట్లాటలు, మొగుడు తొందరగా పోవడం, వదిలేసిపోవడం, అన్ని పోవడాలే ఇద్దరు రావడాలు పోయినాయి. అన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలమ్మా, అందుకే వినాలి. సరే, మొత్తాన్ని వీడు ఏం చేశాడు? సహజ స్వభావం మునులను హింసించడం, వేదాలను అవమానించడం మొదలుపెట్టాడు. జగత్రయంలో వారిని సంహరించగలవాడెవడు లేడు. మొత్తానికి వాడు చెప్పేవాడు ఎవరు లేడు. ఎందుకు? గుర్రంతలుగా ఉన్నవాడు ఎవరు లేరు కదా. అలా కనుక చక్కని హైనం ఒకటి తెచ్చి శిరోవిహీనమైన విష్ణువు శరీరానికి దేవశిల్పి అతికేలాగా చేయండి అన్నారు. ఒక మంచి గుర్రాన్ని చూసి మెయిన్ హౌస్ చూసి దాని తలకాయ తీసుకొచ్చి విష్ణుమూర్తికి దేవశిల్పి చేత అతికించేలా చేయండి అని చెప్పారు. హైగ్రీవుడైన శ్రీహరి దేవహితం కోరి దుష్టాత్ముడైన ఆ దానుని వరిస్తాడు. అందరి దేవతల హితం కోసం ఇప్పుడు ఈ హైగ్రీవుడు అయ్యాడు కదా, ఈయన పోయి ఆ హైగ్రీవుడు అనే రాక్షసుడిని చంపుతాడు. అంతే కదా, చావు అట్లా ఉంది. అని మీ కోరిక ఫలిస్తుందని దేవగణాన్ని అనునయించి అంతరీతురాలైంది అమ్మవారు. ఈ విధంగా అమ్మవారు హింటించి మాయమైపోయారు. దేవతలందరూ సంతుష్టులై విశ్వకర్మను ఉద్దేశించి దేవశిల్పి, ఎవరు దేవశిల్పి? విశ్వకర్మను చూసి అంటున్నారు దేవతలందరూ. ఏమన్నారు? దేవ కార్యార్థం జగదంబిక వచించినట్లుగా అశ్వశిరంతో విష్ణువుకు శీర్షాభియోజనం చెయ్యి అన్నాడు. అశ్వ యొక్క తలకాయ తీసుకొచ్చి స్వామికి అర్పించి ఆయన్ని హయగ్రీవుడిగా మార్చండి అని చెప్పారు దేవశిల్పికి. హయగ్రీవుడైన అతడు దానవుడిని సంహరిస్తాడు అన్నారు. వెంటనే త్వష్ట ఒక వాజిమస్తకాన్ని ఖండించి తెచ్చి శ్రీహరి శరీరానికి సంయోజించాడు, మొత్తానికి అర్పించాడు. హరి మహామాయ అనుగ్రహం చేత శ్రీహరి హయగ్రీవుడై కార్యక్రమంలో వచ్చారు. హయగ్రీవ స్వామి లేచారు. విష్ణుమూర్తి ఏ అవతారంలో? హయగ్రీవ అవతారంలో. ఇప్పుడు ఏ శ్లోకం చెప్పాలి? జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవం ఉపాస్మహే. దీనిలో ఒక రహస్యం ఉంది. హయగ్రీవ ఉపాసన చేసిన వారికి గుర్రం యొక్క సకలింపులు వినబడతాయండి. గుర్రం ఎలా సౌండ్ చేస్తుంది? అది కాదు, ఈ సౌండ్ చేస్తుంది కదా గుర్రం. అలాంటి సకలింపులు అంటారు అవి. హయగ్రీవుడి యొక్క ఉపాసన చేసిన వాడికి గుర్రం సకలింపులు వినబడతాయండి. వాడి జ్ఞానంలో అవి వినబడతాయి. అంటే స్వామి వాడికి వినబడ్డాడా కనబడ్డాడా అన్ని ప్రత్యక్షమయ్యాడు అని అర్థం. చాలా కష్టం. అది ఎంతో హయగ్రీవ స్వామి యొక్క సాధన చేస్తే ఆ గుర్రం యొక్క సకలింపులు వినబడతాయి. అది జరిగింది సార్. ఒక సినిమా ఉంది బాలకృష్ణది. అదేం సినిమా అమ్మా? బాలకృష్ణ ఒక సినిమా ఉండాలి, అప్పట్లో చూసేవాళ్ళు. భైరవ దీపం వంటి బాలకృష్ణ సినిమా ఒకటి గుర్తుపెట్టుకోండి. దానిలో అప్పుడు పురాతన సినిమా అలా తీసాడు, బాగుంది. దాన్ని హయగ్రీవుడు ఉపాసన చేస్తారు బాలకృష్ణ. గుర్రం పరిగెట్టుకుంటూ వస్తుంది హయగ్రీవ స్వామి, ప్రత్యక్షం అవుతారు ఆయన. ఆయన దాని మీద ఒక గొప్ప పాట ఉంది. ఆ పాట తర్వాత హయగ్రీవ స్వామి వస్తాడు. శ్రీ తుంగురనాథ గానామృతం అని ఉంటుంది పాట. శ్రీ తుంగురనాథ గానామృతం. నిజంగా ఆ పాట చాలా బాగుంటుంది. అసలు వినాలే కానీ మనకి గూస్ బంప్స్ వస్తాయి. అర్థమైందా? శ్రీ తుంగురనాథ గానామృతం అని ఎస్పీ పాడారు, ఎస్పీ గారు. అది నిజంగా పాట వింటే గూస్ బంప్స్. దాని తర్వాత హయగ్రీవుడు ప్రత్యక్షం అవుతాడు. అంటే అది ఇంటి పాట వరకు చూడండి, సినిమా చూసినప్పుడు చాలా బాగుంటుంది. భైరవ దీపం చూడండి. అది ఎందుకు చెప్పండి? హయగ్రీవ స్వామి దానిలో ఎక్కడ వేరే సినిమాలు మనకి ఎక్కడ కనబడలేదు. నేనైతే చూడలేదు. ఆ సినిమాలు అయితే చూశాను. రెక్కలు కట్టుకున్న గుర్రం అలా వస్తుంది హయగ్రీవ స్వామి అన్నమాట. మొత్తానికి హయగ్రీవుడు అయి కాలక్రమంలో దర్పితుడైన మదగర్వం చేత ఉన్నవాడైన హయగ్రీవుడైన రాక్షసుడిని స్వామి వధించారు. పవిత్రము, పాపనాశనము, సర్వసంపత్కరము అయిన ఈ దేవి చరిత్ర వినిన మానవులు సర్వ దుఃఖ విముక్తులవుతారు. ఈ యొక్క హయగ్రీవ వృత్తాంతం దేవీ భాగవతంలో అంతర్గతమై లోపల ఉంది, అంతర్భాగమై ఉంది. అందుకనే దేవీ భాగవతంలో హయగ్రీవ చరిత్ర ఎక్కడ ఉంది అంటే దేవీ భాగవతం చదవండి, దానిలో ఉందని చెప్పాలి. ఎప్పుడైనా పిల్లలు మీ ఫ్రెండ్స్ ఎవరు అడుగుతారు, అదేంటి విష్ణుమూర్తి గుర్రం తరగంటారే దేవీ భాగవతం వినరా? దేవీ భాగవతం చదువు. దాని హయగ్రీవుడు ఎలా వచ్చాడు, ఏంటి, అమ్మవారు ఆ లీల చేసింది. విష్ణుమూర్తిగా కాకుండా తలకాయ తీసేసి హయగ్రీవుడు తలకాయ తగిలించి ఆ హయగ్రీవుడైన రాక్షసుడిని విష్ణువుని పంపించి చంపించింది. అమ్మవారి లీలలు అలా ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అమ్మవారు ఆదిశక్తిగా వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఏ పనులకి ఎలా చేయాలి. అదే కదా విష్ణుమూర్తి బ్రహ్మకి చెప్పాడు అని చెప్పుకుంటూ ఈరోజు హయగ్రీవ వృత్తాంతం స్వామి జననం, హయగ్రీవ జననం అయ్యింది. హయగ్రీవుడు అనే రాక్షసుడి యొక్క మరణం స్వామివారి చేతిలో జరిగింది అని చెప్పుకుంటూ మంగళం పలుకుతాం. మహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.